ఒక క్రీడాకారుడిపై జగన్ ప్రభుత్వం ఎందుకంత పగబట్టింది? ఈ టెన్నిస్ క్రీడాకారుడి పేరు సాకేత్ మైనేని. టెన్నిస్ ఆటలో సాకేత్ ప్రతిభను గుర్తించిన అమెరికా విశ్వవిద్యాలయం స్కాలర్షిప్స్ ఇచ్చి మరీ అమెరికాకు ఆహ్వానించింది. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు స్కాలర్షిప్స్ మంజూరు చేయటం సర్వసాధారణం. కానీ సాకేత్ విషయంలో అసాధారణ, అత్యంత ఖరీదైన టెన్నిస్ ఆటకు స్కాలర్షిప్ ఇచ్చి అమెరికాలో శిక్షణ ఇవ్వటం విశేషం. అలా శిక్షణ పొంది ఇండియా తరపున ఆడి బంగారు, వెండి పతకాలు సాధించాడు సాకేత్ మైనేని. సాకేత్ మైనేనితో జగన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటారా? సాకేత్ భార్య శ్రీలక్ష్మి రాజధాని అమరావతి రైతు అనుమోలు గాంధీ కూతురు కావటమే జగన్ కక్షకు ప్రధాన కారణం. నాటి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే పర్యావరణ అభ్యంతరాలతో పాటు నాటి ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది ఈ అనుమోలు గాంధీ కావటం విశేషం. నాడు గాంధీకి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు సర్కార్పై కోర్టులో కేసేస్తే అభినందించాల్సింది పోయి, శాలువాలు కప్పాల్సింది పోయి, అనుమోలు గాంధీ అల్లుడు క్రీడాకారుడు సాకేత్ను వేధించడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మెలిక. 2019లో జగన్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.